ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేయటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధి పొందడానికి అనేకమైనటువంటి పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం గనక వ్యాపారం చేసేటటువంటి వారు గనక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి ఉండడము, అలాగే మీకు ధనాకర్షణ జనాకర్షణ కూడా పెరగటము కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి కావాలి అని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు మీ పూజా మందిరం, అంటే వ్యాపారంలో మీరు ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ పూజ గది వద్ద ఒక గాజు బౌలును పెట్టుకోండి. ఆ గాజు బౌలులో దాని నిండా నీళ్లు వేయండి. నీళ్లు వేసిన తరువాత 5 అత్తరు చుక్కలను కూడా వేయండి. అంటే సెంటు కానీ లేదా రోజ్ వాటర్ లావెండర్ కలిపినటువంటిది ద్రవ్యం ఏదైనా సరే ఆ నీటిలో 5 చుక్కలు పడే విధముగా వేయాలి. ఇలా మీరు ప్రతిరోజు ఆ నీటిని మార్చడము, ఈ 5 అత్తరు చుక్కలను కూడా వేయడం ద్వారా మీకు జనాకర్షణ ధనాకర్షణ పెరగడము, అలాగే మీ వ్యాపారంలో అభివృద్ధి రావడము, లాభాలు జరగడము కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేటటువంటి వారు ఈ పరిహారం ప్రతిరోజు కూడా ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.